నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని 6వ వార్డు కొత్తపేటలో ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొని వార్డులో ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడారు. జీవి మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో అవకతవకలకు పాల్పడటం, అక్రమాలు చేయటం చాలా దుర్మార్గం. సిట్ నివేదికలో ఈరోజు కోర్టుకు సమర్పించింది. సిట్ ఇచ్చినటువంటి నివేదికను పరిశీలిస్తే వైసీపీ పాలనలో చేసినటువంటి దుర్మార్గాలు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగాలను మోసం చేసినటువంటి తీరు చాలా దుర్మార్గం. గ్రూప్ 1 మూల్యాంకనంలో నాటి జగన్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడి అవకతవకలు చేయటం చాలా బాధాకరం. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు గ్రూప్ 1 ఎగ్జామ్ లో వైసీపీ జగన్ పాలనలో. దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? నీ అవినీతి సొమ్ము కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటం ఎంతవరకు న్యాయంగా ఉంది? ఈ రోజు మీరు చేసినటువంటి తప్పులు కప్పుపుచ్చుకోవడానికి గ్రూప్ 1 లో మీరు దుర్మార్గాలు చేసి, తప్పులు చేసి, అవినీతికి పాల్పడి, పేపర్లు కరెక్షన్ లో అవకతవకలకు పాల్పడి, మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం చేసి దుర్మార్గంగా చేశారు. గ్రూప్ 1 లో దుర్మార్గాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. చేసిన తప్పు మళ్ళీ కప్పుపుచ్చుకోవడానికి పారదర్శకంగా నారా లోకేష్ గారు డిఎస్సి ఎగ్జామ్స్ జరిపితే, నిబంధనల ప్రకారం పారదర్శకంగా బ్రహ్మాండంగా జరిపితే 150 కోర్టు కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కొని కోర్టు ఆదేశాల మేరకు చక్కగా ఎగ్జామ్స్ నిర్వహించి మెరిట్ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చారు. మెరిట్ కి ఉద్యోగాలు ఇచ్చినటువంటి నారా లోకేష్ గారిని అభినందించాల్సింది పోయి మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా విష ప్రచారం చేస్తా ఉన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీచర్ల నియామకాన్ని మీరు చేసిన తప్పులు కప్పుచ్చుకోవడానికి పారదర్శకంగా జరిగినటువంటి, నిష్పక్షపాతంగా జరిగినటువంటి డిఎస్సి ఉద్యోగాల నియామకాన్ని మీద విష ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం? ఎంత దుర్మార్గం! మెరిట్ కి పట్టం కడితే దాన్ని అభినందించాల్సింది పోయి మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి విష ప్రచారాలు చేయటం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు 16 దాకా టెట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. డిఎస్సి ఎగ్జామ్స్ రాయడానికి అర్హత పరీక్ష, టెట్ ఎగ్జామ్ కి హాజరు అవ్వాలని చెప్పేసి అర్హత ఉన్న వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, అక్టోబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎగ్జామ్ జరగబోతా ఉంది. మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు కూడా ఎన్డీఏ పాలనలో పారదర్శకంగానే నిర్వహిస్తాం. మెరిట్ బాగా కష్టపడి చదివి మార్కులు సాధించుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని, దీనికి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా, అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిందిగా, ఉద్యోగాలు సాధించుకోవాల్సిందిగా కోరుతున్నాము. 16,000 ఉద్యోగాలు గతంలో నియామకం చేసి మళ్ళీ ఈ సంవత్సరం కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి డిసెంబర్లో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందని ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని నిరుద్యోగ యువత దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు 23 లక్షల కోట్లు పెట్టుబడులు ఒప్పందం రావడం రాష్ట్రానికి గర్వకారణం. ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి 23 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం ఈరోజు చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పటికే అటు ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కలిపి 10 లక్షల మందికి ఎన్డీఏ పాలనలో 2 సంవత్సరాల్లో ఉద్యోగాలు రావడం, ఈరోజు యువత అంతా కూడా, నిరుద్యోగ యువత ప్రభుత్వానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. తప్పనిసరిగా రానున్న 3 సంవత్సరాల్లో ఇంకో 10 లక్షల పైన ఉద్యోగాలు, మొత్తం 20 లక్షల పైన ఉద్యోగాలు, ఉపాధి యువతకి కల్పించబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను కోరుతా ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డిని కోరుతా ఉన్నా, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. గ్రూప్ 1 లో జరిగినటువంటి అవకతవకలు ఏ విధంగా జరిగినాయో సిట్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చ చేద్దాం. దమ్ముంటే రండి. అన్యాయంగా ఆరోపిస్తున్నారే, డిఎస్సి మీద విష ప్రచారం చేస్తున్నారే, తప్పుడు ప్రచారం చేస్తున్నారే, దాని మీద కూడా చర్చిద్దాం. దమ్ముంటే అసెంబ్లీకి రండి. 17వ తారీఖు నుండి అసెంబ్లీ జరగబోతా ఉంది. నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోరుతా ఉన్నా, వైసీపీ ఎమ్మెల్యేలని, మీకు దమ్ముంటే రండి. డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగిందో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రూప్ 1 లో మీరు చేసినటువంటి అవకతవకలు, అన్యాయాలు చర్చించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఉంటే, నిజాయితీ ఉంటే అసెంబ్లీకి రండి. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులకు పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వినుకొండ పట్టణంలోని పాత శివాలయం ఆలయంలో నిర్వహించిన వరుణ యాగంలో ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం జీవి మాట్లాడుతూ
ప్రజలంతా క్షేమంగా ఉండాలని, వర్షాలు పడి చెరువులు, రిజర్వాయర్లు జలకలతో సంతరించుకోవాలని పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన శివాలయంలో విశేషంగా ఈరోజు గోపాలకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో శతశండి యాగం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం అన్ని కూడా గొప్ప స్థాయిలో ఈ రోజు జరగటం చాలా విశేషం, చాలా సంతోషం. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. మరి ఈ రోజు మన రాష్ట్రం మొత్తం, మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో బ్రహ్మాండంగా వర్షాలు పడాలని, రైతులందరికీ పంటలు బాగా పండాలని, దాని ద్వారా వ్యాపార సంఘాలన్నీ కూడా బాగుండాలని, సర్వే జన సుఖినో భవంతు అనే విధంగా అవన్నీ మంచి జరగాలి, ఈ దేశంలో రైతాంగానికి ప్రజలకి మంచి జరగాలని, ఆ దేవుడు సుఖ సంతోషాలు ఇవ్వాలని ఈరోజు పెద్ద ఎత్తున శతశండి యాగం నిర్వహించడం ఎంతో అభినందనలు. ఆ పరమాత్ముడు ఈ యాగ ఫలాన్ని మన వినుకొండ ప్రాంతానికే కాదు, మన భారతదేశం మొత్తం కూడా ఆ ఫలితం ఇవ్వాలని మరి దేవుణ్ణి కోరుకుంటూ ఈ రోజు యజ్ఞఫలం, ఈ యజ్ఞ యాగాదులు, ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తవ్వాలని, దాని ద్వారా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ మరి డాల్ మిల్లర్స్ అసోసియేషన్ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, డాల్ మిల్లర్స్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు, అలాగే కార్యదర్శి సురేష్ గారు, అలాగే గౌరవ అధ్యక్షులు పుల్లారావు గారు, అందరూ కూడా అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలిసి ఈ రోజు లోక కళ్యాణం కోసం శతశండి యాగం చేయడం ఎంతో అభినందనీయం. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పేసి ఆ భగవంతుడు కోరుకుంటూ, తొందరలోనే వీళ్ళు సంకల్పం చేసిన అన్ని కూడా నెరవేరాలని, కార్మికులు, కర్షకులు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, తద్వారా వ్యాపారస్తులు కూడా చాలా అభివృద్ధిలో ముందుకు పోవాలని దేవుడు కోరుకుంటూ, ఎంతో ప్రేమ అభిమానంతో మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలుగుంటి ఆడపడుచులకి, మహిళలందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు పూజలో కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా మరి వారి యొక్క ఆకాంక్షలు నెరవేరాలని, భగవంతుడు వారికి నిండు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. గత 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సహస్ర చండీ యాగం, సుబ్రహ్మణ్య స్వామి యాగానికి మరి డాల్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన చేజర్ల గారు, గోపాలకృష్ణ గారి నేతృత్వంలో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజున మన ప్రభుత్వ చీఫ్, మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారితో పాటు మేము రావడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అభివృద్ధి, రైతులకు పాడి పంటలు ఉండాలంటే తప్పనిసరిగా వర్షాలు పడాలి, తద్వారా వ్యవసాయ అభివృద్ధి చెందింది, తద్వారా వ్యాపార అభివృద్ధి కూడా చెందుతుంది, సకల జిల్లు కూడా సంతోషంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వ పాలకులైనటువంటి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలన్నీ పేద ప్రజలకు అందాలని, పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, వారి నేతృత్వంలో సంక్షేమ ఫలాలు కూడా మనందరూ కూడా అందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ భక్తులకి, అదేవిధంగా మా సోదరిమణులందరూ కూడా ఆ భగవంతుల ఆశీస్సులతో, ఆ శివయ్య ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో మనం అందరం బాగుండాలా, మన ఊరు బాగుండాలా, మన పాలకులు బాగుండాలా అని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తాం. వినుకొండలో ప్రతిరోజు మంచినీరు ఇచ్చే శాశ్వత త్రాగునీటి పథకానికి 240 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు. ఆగస్టు 16న జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయనున్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు మక్కెన మల్లికార్జునరావులు పాల్గొననున్నారని తెలిపారు. సంవత్సరంన్నర నుండి 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి బజారుకు, ప్రతి ఇంటికి కొత్త పైప్ లైన్ ద్వారా మంచినీటి ట్యాప్లు బిగించి స్వచ్ఛమైన నీటిని అందిస్తామని జీవి వెల్లడించారు. 240 కోట్ల రూపాయలు తాగునీటి కోసం శాశ్వత మంచినీటి పథకానికి వినుకొండ నిధులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి నారాయణ గారు ఎంతో సహకారం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో జరగనటువంటి పనులు, తాగునీటి సమస్య ఎన్నో సంవత్సరాలుగా వినుకొండకుంది. 16వ తారీఖున నాతో పాటు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే మన ఇన్ఛార్జి మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు, మరి మక్కన్న మల్లికార్జున గారు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది వినుకొండకి ఒక కొత్త మలుపు. 16వ తారీఖున శంకుస్థాపన చేస్తున్నాం. సంవత్సరం నుండి 2 ఏళ్లలో ఈ పథకాన్ని చక్కగా పూర్తి చేసి ప్రతి బజారు కొత్త పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ట్యాపులు బిగించి ప్రభుత్వ ఖర్చుతో ప్రతి ఇంటికి, ప్రతి బజారుకి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తామని ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ
విడికొండలోని గీతంస్ బ్లూమ్స్ లో రెండవ రోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రభుత్వ చీఫ్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. రెండో రోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో విద్యార్థుల చేతుల్లో త్రివర్ణ పతాకాలు, దేశభక్తి నినాదాలతో వినుకొండ మారుమ్రోగింది. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ సమైక్యత స్ఫూర్తిని పెంపొందించుకోవాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన జీవి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సందేశాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లాలన్నారు. అనంతరం పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతంస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి, భాస్కర్ రెడ్డి, జనసేన సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్, కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆగస్టు 15 పురస్కరించుకొని భారత స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైన సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ 3 రోజులు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జెండాలతో ఒక గొప్ప ప్రదర్శన కార్యక్రమం జరుగుతూ ఉంది. 3 రోజులు ఈరోజు ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఈరోజు ఈ తిరంగా కార్యక్రమాలు జరగడం ఎంతో అభినందనీయం. ఈరోజు గీతం స్కూలు వాళ్ళు ఈ తిరంగా కార్యక్రమంలో టీచర్స్, విద్యార్థులు భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు టీం ఆధ్వర్యంలో అందరూ కూడా రావడం, ఎన్డీఏ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అభినందనీయం. గీతం స్కూలు విద్యాలయాలకు అలాగే విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాగే దేశభక్తి భావంతో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలిపిస్తున్నాను. ఈరోజు ఎంతో మంది, వేల మంది, లక్షల మంది జైళ్లలో ఉండి ప్రాణాలు అర్పించి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు మనం జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, పల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళు ఎంతో మంది మహానుభావులు స్వతంత్రం కోసం పోరాడారు. వారి కష్టమే ఈరోజు మన స్వతంత్రాన్ని, సువిశాల భారతదేశాన్ని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు పేదరిక నిర్మూలన కోసం ఎన్డీఏ ప్రభుత్వం నడుం బిగించి ముందుకు నడుస్తూ ఉంది. ఈరోజు దేశభక్తి భావం ప్రతి పౌరుల్లో ఈరోజు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాను ఎగరవేసి ఈరోజు జాతీయ అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం పునరంకితం అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, దేశ సమైక్యతను, సమగ్రతను చాటి చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి యువత, ప్రతి విద్యార్థి మీద, ప్రతి పౌరుడి మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అడ్వాన్స్ గా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వచ్చినటువంటి విద్యార్థులకు, టీచర్స్ కు, పెద్దలకు, గీతం స్కూలు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర సమరయోధులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. స్వర్ణాంధ్ర 2047కి స్వర్ణాంధ్ర సాధించాలి. భారత్ను ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అందుకే యువత, విద్యార్థులు ఒక స్ఫూర్తితో, ఒక ఆదర్శ భావాలతో, ఒక దేశభక్తితో రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని, అందులో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని సావెల్లాపురం బీజేపీ మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల కేంద్రం సావెల్లాపురంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ప్రతి ఇంటిపై జెండా, దేశభక్తి గుండెల నిండా భారత్ మాతాకి జై, వందే మాతరం వంటి నినాదాలతో గుంటూరు కర్నూలు జాతీయ రహదారి మార్గంలో ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు, గ్రామ ప్రజలు, దేశభక్తులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై జెండా, మన జెండా, తిరంగా మన ప్రాణం,
వందే మాతరం, भारत माता की जय। జెండాని గౌరవిద్దాం. ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా పల్నాడు జిల్లా శాబల్యాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అందరికీ ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హర్ ఘర్ తిరంగా ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిలో దేశభక్తిని పెంపొందించడం, దేశం ఐక్యంగా ఉండాలన్నా, దేశం బలంగా ఉండాలన్నా, దేశంలో పౌరులకు అలాగే ప్రజానికానికి అందరికి కూడా తగినటువంటి రక్షణ కానీ అలాగే వస్తువులు కానీ ఇవన్నీ సమకూరాలంటే వాళ్ళకి కల్పించాలి అంటే ముందుగా దేశ పౌరులందరూ కూడా దేశభక్తులుగా తయారవ్వాలి. దేశ పౌరులు ఉండటం అనేది ఒక ఎత్తు, దేశభక్తులుగా తయారవడం ఒక ఎత్తు. మనం దేశభక్తులు ఎప్పుడు అవుతామంటే మన దేశం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి కుట్రల్ని వీటన్నిటిని కూడా మనం చదువుతో పాటు దేశభక్తిని పెంపొందించుకోవడం వల్ల దేశభక్తిని అలవరుచుకోవడం వల్లే మనకు వస్తుంది. గతంలో ఉన్నటువంటి పరిపాలన తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి పరిపాలనని మనం బేరీ చేసుకుంటే ఎంతో మార్పు ఉంది. విద్యార్థులారా, మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, కేవలం చదువు వల్లే మనిషికి కానీ పరిపూర్ణత రాదు. పరిపూర్ణత మనిషికి ఎప్పుడు సమకూరుతుందంటే విద్యతో పాటు సామాజిక స్పృహ కూడా ఉండాలి. సామాజిక స్పృహ అంటే సమాజంలో ఏం జరుగుతుందా, ప్రపంచంలో ఏం జరుగుతుందా, దేశంలో ఏం జరుగుతుందా, వీటన్నిటిని కూడా మనం కొంతమేర తెలుసుకోవాలి. ఒక పేపర్ ద్వారా కానీ లేదంటే మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారా కానీ లేదా మన పుస్తకాల్లో ఉన్నటువంటి చరిత్ర ద్వారా కానీ. కాబట్టి ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలి. మన జాతీయ జెండా, ఉవ్వెన్నెల జెండా రెప్పరెప్పలాడాలి ప్రతి ఇంటి మీద, కుల మతాలకు అతీతంగా. ఇది మన దేశం. ఈ యొక్క దేశం యొక్క భద్రతలో భాగంగా నేను కూడా ఉండాలనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు మీకు ఇచ్చిన జెండాను తీసుకెళ్ళి మన యొక్క ఇంటి మీద, మీ యొక్క ఇంటి మీద ఎగరవేస్తే ఒక ఫోటో దిగండి. ఫోటో దిగి వీలైతే మా యొక్క నెంబరు కానీ లేదంటే మేము మీ మాస్టర్లకు కానీ షేర్ చేసి చూపించండి. మేము కూడా నేను జరిగిన ర్యాలీ తర్వాత ఏ విధంగా చేసామని చెప్పండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.